నా లోగో నేనేం చేయమంటావు? ఫస్ట్ ఇంకా కొద్దిగా టైం ఉందా మీకు? 11 కావాలా? లైవ్ రావాలి కదా. ఏమి ఈటీవీ పట్టుకునే దిక్కు లేదు. అటు సైదాపురం అదే, ఇక్కడ రాపూర్ అంతే, గూడూరు అంతే, పొదలకూరు అంతే. ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాను నేను. అందుకని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చా మీ 5 మంది మీద, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీ. మళ్ళీ న్యాయస్థానాల మెట్లెక్కతా. ఈ రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది. మేమందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుండా, ఈ జిల్లాలో సిలికాది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతా. తెల్లరాయి కేజీఎఫ్లు మించి ఆడ బంగారం గనుల్లో కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి. కేజీఎఫ్ 1 and 2, ఇప్పుడు కేజీఎఫ్ 3 నడుస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో. వెంటనే కంప్లీట్ అరెస్ట్ చేయకపోతే, ఇప్పుడు రాత్రి సిగ్గుందంటే, ఈరోజు డేట్ ఎంత? 27, 28, 27 రాత్రి 7:27కి డిప్యూటీ డైరెక్టర్ కలెక్టర్కి, ఎస్పీకి కాపీ వేసాడు. ఆ కాపీ తీసి మనం కాపీ వేసి పొదలకూరు పోలీస్ స్టేషన్ కూడా పెట్టి ఆ పేలుడు పదార్థాల మీద యాక్షన్ తీసుకోండి. వైజాగ్లో ఉండే డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్, ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇస్తే ఈ రోజుకి ఎక్కడన్నా అరెస్ట్ చేశారా? ఆఖరణ ఈ వెహికల్ నంబర్సు మొత్తం ఇచ్చేసాం, కంప్లీట్గా ఇచ్చాం. వెహికల్ నంబర్సు ఒక్క వెహికల్ సీజ్ చేశారా? ఈ డిటోనేటర్స్, అమ్మోనియా, జెలటిన్ స్టిక్స్ మేము చూపించినవి నక్సలైట్లు ఎత్తుకోపోయారా, టెర్రరిస్టులు ఎత్తుకోపోయారా, గంజాయి బ్యాచ్ ఎత్తుకోపోయిందా? మాకు అర్థం కావటంలా. నక్సలైట్లు ఎత్తుకోపోయారా, టెర్రరిస్టులు ఎత్తుకోపోయినారా, గంజాయి బ్యాచ్ ఎత్తుకోపోయిందా, కాకాని గోవర్ధన్ బ్యాచ్ ఎత్తుకోపోయిందా? మా మీదకి పంపించాడు కదా హిజ్రాల్ని, ఒక 100 మంది రౌడీలను పంపించాడు కదా, వాళ్ళు ఎత్తుకోపోయినారా? అంటే పట్టపొగులు ఇవి క్లియర్గా. ఇదిగోనండి, డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, వైజాగ్, ద గవర్నమెంట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏం చెప్పాడు క్లియర్గా? అన్ఆథరైజ్డ్ మైనింగ్ అండ్ సీజర్ ఆఫ్ అన్అటెండెడ్ హై ఎక్స్ప్లోజివ్స్ ఇన్ వరదాపురం, తాడిపత్రి విలేజ్, పొదలకూరు మండలం. ఇక్కడ ఎవరెవరికి అడ్రస్ చేశాడు? ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్, ఎస్పీ, పోలీస్ స్టేషన్ పొదలకూరు, ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ పొదలకూరు. ఏమి ఇచ్చాడు? రిగార్డింగ్ అన్ఆథరైజ్డ్ మైన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ఆఫ్ ఆఫీసెస్ DGMS, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, as such authorities are issuing mining lease to the applicant. Further, you are requested to contact the nearest police station. వీళ్ళందరికీ కాపీలు వేస్తూ మీరు కూడా వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి అని ఇచ్చారు. ఎన్నో తేదీ ఇది? డిసెంబర్ 19. డిసెంబర్ 19 జిల్లా కలెక్టర్, ఎస్పీ, పొదలకూరు పోలీస్ స్టేషన్. ఇప్పుడు నేను అడిగేది ఒకటే, మీరు ఆ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు తెచ్చిన ఆ బ్యాచ్ని అరెస్ట్ చేశారా? అసలు ఆ పేలుడు పదార్థాలు అటు ఉంటే ఏమి ఇబ్బంది లేదు కనుక మంత్రి ఇలాకా అని చెప్పి వదిలేశారా? అంటే మాకు అసలు అర్థం కావటంలా. ఇంత పనికి మాలిన, ఇంత ప్రెస్ స్టేట్మెంట్. పూర్లో మంత్రి ఊరు తోడేరికి ఒక పక్కన వరదాపురం, ఒక పక్కన మరుపూరులో మళ్ళీ మొదలైపోయింది. ఓ పక్కన తెల్లరాయి, ఓ పక్కన ఎర్రమట్టి. హాయిగా అమ్ముకుంటున్నాడు ఆయన కాకాని. ఎర్రమట్టి మాత్రం సర్వేపల్లిలో ఉండకూడదంట, అది మంచిది కాదంట ప్రజలకి, ఇంక మొత్తం ఎత్తేస్తున్నాడు.
నేను డిసెంబర్ 2 ఏమని ఫిర్యాదు చేశానంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 2, 3, 4 ఈ హైయర్ అథారిటీస్ 5 మందికి చీఫ్ సెక్రటరీ నుంచి ఎస్పీ దాకా నేను కంప్లైంట్ చేశా విత్ ప్రూఫ్స్ GPS మ్యాప్స్ పంపించా. డిసెంబర్ 7 వాడు హైకోర్టు ఆర్డర్ తెచ్చారు. డిసెంబర్ 16, 17, 18 14 హిటాచీలు 30 డంపర్లు ఆ పేలుడు పదార్థాలు అన్నీ తీసి చూపించి మళ్ళీ మెయిల్ పంపించా. డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పంపించా. ఈ రోజుకి ఎందుకు యాక్షన్ తీసుకోలేదో మీరందరూ దానికి బాధ్యులు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ పొలం, అది గవర్నమెంట్ ల్యాండ్, ఎవరి తాత సొత్తు కాదు. అవి కాపలా కాయలేని దానికి మీరు ఎందుకు ఎంత పొడుగున IASలు IPSలు అని చెప్పేసి బిళ్ళలు తగిలించుకునేది దేనికి మీరు? అందుకని మీ మీదే కేసు పెట్టా. ఏమి నువ్వు చీఫ్ సెక్రటరీ అయితే, DGP అయితే, చీఫ్ మినిస్టర్ అయితే సపరేట్ చట్టాలు ఉన్నాయా? మీకు ఏమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా? ఇప్పుడు అయినా అధికారులు మేము చూడలే. అందుకనే ఈరోజు చీఫ్ సెక్రటరీ అయ్యా డిసెంబర్ 2, 3, 4 చీఫ్ సెక్రటరీ, DGP, DMG, కలెక్టర్, SPకి పెట్టా. డిసెంబర్ 16, 17, 18 పెట్టా. డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్కి పెట్టా. అయినా మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? వాళ్ళు ఎవరు ముఠా? ఏ ముఠా అది? నక్సలైట్లా, టెర్రరిస్ట్లా, కాకానికి వద్దనటి ముఠానా? మాకు చెప్పండి. మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకోబోయేంత రఫ్ హ్యాండిలింగ్ చేసి తీసుకోబోయే ఉన్న శ్రద్ధ ఆ పేలుడు పదార్థాలు ప్రాణాంతకం అవి పేలితే ఒకవేళ ఎవరన్నా ఒక అగ్గిపుల్ల తాగిన దాంట్లో వేసి ఉంటే ఆ తాడిపత్రి మేజర్ పంచాయతీ పక్కనుండే కాకానిగోవద్దురెడ్డి తోడేరు పంచాయతీ 2 లేచిపోయిండాయి. ఆ ఉన్న మెటీరియల్కి మొత్తం 2 లేచిపోయిండాయి. ఏం తమాషాలు పడుతున్నారా మీరు? ఒక చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ హెడ్, DGP, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్రానికి పోలీస్ హెడ్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి లెక్క పెట్టుకుంటావా? మీరు అందరూ పంచుకున్నారా? జిల్లా కలెక్టర్, SP గోల్డ్ గిల్లుకుంటున్నావా? నీకు పేలుడు పదార్థాలు తెచ్చి స్పందనలో మీ అందరికీ ఇస్తే గోల్డ్ గిల్లుకుంటున్నావా? ఎవడు సస్తే నాకేమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారు? వీడు తేలాలా ఎవడు వాడు? ఇప్పుడు ఆ ప్యాకేజీ, ఆ నంబరు, ప్యాకింగ్ బాక్స్ నంబరు ట్రాకింగ్ చేస్తే అసలు ఎవడు కొన్నాడు, ఏ కంపెనీ కొన్నది, మైనింగ్ లీజు లేకుండా ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఎవడు తెచ్చాడు, ఎవడు ఇక్కడ పెట్టాడు? అవసరంలా? ఇది తాడో పేడో తేల్చుకుంటాం. అందుకనే చీఫ్ సెక్రటరీ, DGP, DMG, కలెక్టర్, SP మీకు బాగా లేకపోతే ఎందుకు గమ్ముగుండారు? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.